ఇప్పుడు ఆ బాబాసాహెబ్ జాబితాను డిస్ట్రాయ్ చేయాలి. బాబాసాహెబ్ జాబితాను డిస్ట్రాయ్ చేయాలి కాబట్టి ఒక జస్టిస్ చంద్రచూడ్ కాదు, బాబాసాహెబ్ ప్రజల్ని అణిచివేయడానికి డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్ అనే నినాదంతో ఏం చేశారంటే ఎస్సీ కులాల్లో విభజన చేయడానికి 1975లో పంజాబ్లో కుట్రబన్నారు. ఎందుకు? అక్కడ వాల్మీకి ఎస్సీ కులాలు ఆర్ఎస్ఎస్ ట్రాప్లో ఉన్నాయి, చమార్ ఎస్సీ కులాలు రవిదాసియా కులాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో వాళ్ళు ఉండరు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దేశంలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న దాంట్లో పంజాబ్లో కాబట్టి ఈ బ్రాహ్మణికల్ ట్రాప్లో ఉన్న వాళ్లకు బాబాసాహెబ్ మధ్య ఒక గీతని గీశారు, అక్కడ విభజన తీసుకొచ్చారు. ఈ విభజన దాని తర్వాత మన ప్రాంతంలో 1972-73 ప్రాంతంలో అరుంధతీయ సంఘం ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. కృష్ణమాదిగ బాగా లేట్ పుట్టాడు అంటే అత్యంత జాగ్రత్తగా మాలల్ని నిర్వీర్యం చేయడానికి ఆర్ఎస్ఎస్ ద్వారా వచ్చింది మాత్రమే ఎంఆర్పిఎస్. కాబట్టి ఈరోజు వరకు కృష్ణమాదిగను పెంచి పోషించి పెద్ద చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఇది ఈ దేశంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది నాకు అడుగుతున్నారు, లేదు కామ్లే అన్న మీరు బుద్ధిస్ట్ కదా, మీరు అంత దారుణంగా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారంటే, అయ్యా మనకు బతుకులు ఇచ్చినటువంటి ఆ మహానుభావుణ్ణి పట్టుకొని అంబేద్కర్ మహర్ల నాయకుడు అంటాడు. అతను నేనెందుకు గౌరవించేది? నా దేవుణ్ణే అవమానపరిచే ఒక దుర్మార్గుణ్ణి నేనెందుకు గౌరవించేదని అడుగుతున్నా సభాముఖంగా. ఇక చేసే పోరాటాలు ఏవి? మళ్ళా బ్రాహ్మణికల్ ట్యాప్లనే. ఇప్పుడు నడుస్తున్న ఉద్యమం ఉంది, ఏదది? ధర్మయుద్ధ సభ, కురుక్షేత్ర యుద్ధం. ఈ పదాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? మహాభారతంలో, రామాయణంలో. కురుక్షేత్ర యుద్ధ సభ అట, ధర్మయుద్ధం అట. కృష్ణమాదిగ ఈ వేదిక మీద నుండి నీకు డైరెక్ట్ అడుగుతున్నా, ధర్మం అంటే ఏంటి? హిందూ వ్యవస్థలో ఒక వ్యక్తిగా, కుల వ్యవస్థలో ఒక సభ్యుడుగా అతడికి ఇచ్చినటువంటి కుల ఆచారాలను, కుల కట్టుబాట్లను, కుల నియమాలను పాటించడమే ధర్మం. అంటే హిందూ ధర్మం ఇచ్చినటువంటి నిర్దేశాలను పాటించడం ధర్మం. ఇతడు ఏమంటున్నాడు? ధర్మయుద్ధం. మాదిగను ధర్మయుద్ధం చేయాలంటే ఏం చేయాలి? మనుస్మృతి ప్రకారం వాళ్ళు ఇచ్చిన డప్పులే కొట్టాలి, వాళ్ళు ఇచ్చిన చెప్పులే కుట్టాలి, ఊరవతల నివసించాలి. ఇంకా నీకు వర్గీకరణ ఎందుకు, రిజర్వేషన్లు ఎందుకు? నువ్వు చేసేది ధర్మయుద్ధం కదా. రెండవది, చాలా మొన్న ఒంగోలు సభలో ఏం చెప్తున్నాడంటే మళ్ళా మాలల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలు మాకు మద్దతుగా ఉన్నాయి, మీడియా మాకు మద్దతుగా ఉంది, కానీ మళ్ళా మాలలు అడ్డుపడ్డారు. మాలలు చాలా శక్తిమంతులు. ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నా, మేము శక్తిమంతులమే. మా శక్తిని రేపు చూపిస్తాం, నీకు హైదరాబాద్ సభలో చూపిస్తాం. మాలలు మాత్రమే అడ్డుకుంటున్నారంటే ఈ వేదిక మీద నుండి చాలా స్పష్టంగా చెప్తున్నా, ఆర్టికల్ 341 సవరణ దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాతనే 2 ఉభయ సభలో ఆమోదించబడాలి. అది మాలల చేతులుందా? కృష్ణమాదిగా నువ్వు ఏదైతే చమార్ కులం అరువు తెచ్చుకొని మా కులం అని అంటున్నావో, ఎట్లా అంటున్నాడు? వాడు చెప్పు కుడతాడు కాబట్టి నా కులం అంటాడు. మరి పర్యలు తమిళనాడులో డప్పు కొడతారు, వాళ్ళను పోయి మీరు మాదిగలంటే నీ ముడ్డి మీద తంతడా ఆయన. ఎందుకంటున్నానంటే ఆడ సంస్కృతి పరంగా డప్పు కొట్టేది పర్యలు. పర్యలు ఎవరు? మాలలు. ఇంకో కామెంట్ ఏంటంటే దిగంబర్ కామ్లే మాల ఎట్లయితాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాల ఎట్లయితాడు? అరే మహా సర్టిఫికేట్ కలిగి ఉన్న నేనే చెప్తున్నా మేము మాలలమని. ఇంకా నీకేం డౌటు? బాబాసాహెబ్కు స్పష్టంగా తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి మాలలు
పరియాలు, హోలియాలు, దుషాద్లు, పాస్వాన్లు, జాటవులు, మాలలు వీళ్ళందరూ ఒకే తెగకు చెందిన వాళ్ళు, నాగజాతికి చెందిన వాళ్ళని బాబాసాహెబ్కు తెలుసు. కాబట్టి బాబాసాహెబ్ బ్రతికి ఉన్నప్పుడే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు బాబాసాహెబ్ను తీసుకొచ్చి గౌరవించారు. కృష్ణమాదిగా మరో బ్లేమ్ స్టార్ట్ చేశాడు, అన్ని కులాల మద్దతు ఉన్నదని. మిత్రులారా, అన్ని కులాల మద్దతు అన్నప్పుడు ఒక విషయం ఆలోచించాలి. లేదు చెప్తున్నా, మాలల దగ్గర శక్తి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2014లో వర్గీకరణను అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. మాలలు అడ్డుకోగలిగారా? అడ్డుకోబడ్డది? మిగిలిన రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించబడాలి. మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోలేదు. 14 రాష్ట్రాలు రిజెక్ట్ చేసినాయి, మిగిలిన రాష్ట్రాలు మౌనంగా ఉన్నాయి. నువ్వు చమార్లు మా మాదిగ కులం అంటున్నావు కదా కృష్ణ మాదిగ, నేను నీతో ఉద్యమం చేయడానికి సిద్ధం, పద. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మనం వెళ్దాం, ఆయా రాష్ట్రాలకు చెప్దాం వర్గీకరణ బిల్లును మీ రాష్ట్రంలో అసెంబ్లీలో ఆమోదించండి అని. రాజ్యాంగబద్ధంగా నువ్వు చేస్తావంటే మాలలు అడ్డుకోరు, అడ్డురారు, ఎక్కడ సభలు నిర్వహించరు. నువ్వు వచ్చిన దొంగదారిన వస్తున్నావు. ఆ దొంగదారి ఏంటంటే రాజ్యాంగం మీద దాడి. కాబట్టి బాబాసాహెబ్ ప్రజలైన మేము రాజ్యాంగం మీద దాడి చేస్తే ఊరుకోం, తిరగబడతాం. చాలా స్పష్టంగా మళ్ళా మాలల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం ఏం చేస్తున్నాడంటే మళ్ళా మాలలు అడ్డుకుంటున్నారు. ఒకవేళ నిజంగానే మోడీకి చిత్తశుద్ధి మాదిగల మీద ఉంటే నీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు చేసుకో వర్గీకరణ? మోడీకి దమ్ముంటే యూపీలో చేయమనండి, మధ్యప్రదేశ్లో చేయమనండి. ఈ కృష్ణమాదిగ బ్లాక్మెయిలింగ్ ఎంత పెరిగిందంటే మొన్న ఒక సభలో చెప్పిన, నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, నేను పొలిటికల్ మెకానిజంలు ఉన్నా, నా కాంటాక్ట్లు ఉన్న నాయకుల దగ్గర మేము తిరిగే ప్రయత్నం చేస్తే ఎంత దుర్మార్గం అండి ఈయన అంటే, మాలల మీద ఈడి ఏడుపు చిన్నది కాదు. మళ్ళా క్యాండిడేట్ ఇప్పుడు నాగరాజు సార్ ఇక్కడ ఉన్నాడు, నాగరాజు గారిని ఓడించండి, కాంగ్రెస్ను ఓడించండి అంటే అది రాజకీయం అండి, వదిలేద్దాం మనం కదా. కానీ కృష్ణమాదిగా ఎంఆర్పిఎస్ బ్యాచ్ చేసిన ప్రచారం ఏంటి? మాలోన్ని ఓడించండి, మాలోన్ని ఓడించండి. ఓడించినవా? మిగతా కులాలు మాదిగా ఓటు బ్యాంకు లాబింగ్ కొరకు మాత్రమే భయపడి వాళ్లకు మద్దతుగా వచ్చినాయి. మిగతా కులాలు నీకు మద్దతుగా వచ్చిన అంశము రాజ్యాంగానికి వ్యతిరేకమైన అంశము.